జగన్మోహన్ రెడ్డి, షర్మిల వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం సద్దుమణిగిందని, వీరిద్దరికీ రాజీ కుదిరిందని, ఒక రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చారని, ఆ రాజీ ద్వారా ఇప్పుడు వైఎస్ విజయమ్మ సంతోషంగా ఉన్నారని, తద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారేటువంటి అవకాశం ఉందని, ఆస్తులతో పాటుగా రాజకీయపరమైనటువంటి విభేదాలు కూడా వీరిద్దరి మధ్య సద్దుమణిగాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సద్దుమణిగాయని, వారి వివాదానికి తెరపడిందని, వారిద్దరి మధ్య రాజీ కుదిరిందని, ఒక రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి వారిద్దరి మధ్య రాజీ కుదిర్చారని, ఆ రాజీ ద్వారా ఇప్పుడు వైఎస్ విజయమ్మ సంతోషంగా ఉన్నారని, దాని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో వాస్తవం ఉందంటారు సార్? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. ఏసయ్యే సమాధానం చెప్పాడా? ఓకే. ఆ రోజు విజయమ్మ రాసినటువంటి ఓపెన్ లెటర్ ఏంటి, ఇప్పుడు పరిష్కారం అయింది ఇద్దరి మధ్య అంటే ఎన్సిఎల్టీలో వేసిన కేసు భారతి మేడం మరి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకుంటున్నారా? ఓకే. అదేగా పరిష్కారం అంటే ఇప్పుడు వేసాడు కేసు, అది ఇప్పుడు చెన్నైలో ఉన్నట్టుంది. ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళకే ఫేవర్గా వచ్చింది, దానిపైన చెన్నైలో సవాల్ చేశారు. ఇప్పుడు ఆ చెన్నై కేసు ఇప్పుడు మరి ఇవాళ వెనక్కి తీసుకున్నారా అంటున్నా. కేసు జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య ఉన్నటువంటి ఆ వివాదం ఏదైతే ఉందో అది సామరస్యపూర్వకంగానే సద్దుమణిగిపోతుంది అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు ఏమని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో పంచాయతీ చేశాడు, సెటిల్మెంట్ అయిపోయింది అంటే. మనకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ, షర్మిల కాంగ్రెస్ పార్టీ, మరి షర్మిలను కూడా సొంత చెల్లిగానే చూసుకుంటాడు. అసలు అన్నయ్య సొంత చెల్లిగా చూసుకునే పరిస్థితుల్లో ఆ చెల్లిని మొత్తం దేశంలో అనేక మంది అన్నలు సొంత చెల్లిగానే చూసుకుంటున్నారు. జగన్కి దూరం అయింది షర్మిల, కానీ బోల్డ్ మంది అన్నలు మాత్రం సొంత చెల్లిగా చూసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ అన్న సెటిల్ చేశాడా? ఓకే. మళ్ళీ నువ్వు డౌట్గా ఓకే అంటే లేకపోతే మరి శివకుమార్ అన్న, డీకే అన్న, ఆయనే ముఖ్యమంత్రి లేటెస్ట్గా వచ్చారు. అసలు ఆయన మీద మండిపడుతున్నారు. ఓకే. ఏంటి, రాజ్యసభ కర్ణాటక నుంచి రావాల్సిందే రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు. భార్యాభర్తలు ఇద్దరు. అసలుకి షర్మిలకి రాజ్యసభ సీటు రాకపోవడం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనేటువంటి ప్రచారం నిన్న మొన్నటిపడికి జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అసలు వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సద్దుమణిగాయి అన్నట్లుగా ఇప్పుడు వార్త వస్తుంది. అసలు దేంట్లో అదే ఇప్పుడు దాన్నే నేను పాయింట్అవుట్ చేస్తున్నా. ఏది ఇప్పుడు షర్మిలకి రాజ్యసభ ఇవ్వకుండా అడ్డుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అని నిన్నటి దాకా అసలు మామూలుగా లేదు. ఇప్పుడు అక్కడే మల్లికార్జున ఖర్గేకి ఇచ్చారు, ఇంకెవరో ఇద్దరికి ఇచ్చారు. 3 రాజ్యసభ అక్కడెక్కడ కర్ణాటక సీట్లలో ఇవ్వకుండా డీకే శివకుమార్ మీద జగన్ ఒత్తిడి పనిచేసిందని, అతను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడని, ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మనం చూసాం. ఆయన ఎవరో మరి హైదరాబాద్కి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త, ఒక రియల్టర్, ఆయనే పొలిటీషియన్, ఆయనే ఇవాళ ఒక పదవిలో కూడా ఉన్నట్టున్నాడు. ఓకే. ఆమె పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఏదో కొంచెం ఆర్థిక సహాయం అడిగిందని, అడిగితే ఆయన ఏదో కొంత అమౌంట్ ఇవ్వబోతే ఆ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి, నా చెల్లికి ఇవ్వడానికి నువ్వెవరు, నా దగ్గర లేవా అంటే మాకు ఇచ్చే స్థాయికి వచ్చావా, ఇవ్వాలనుకుంటే నేనే ఇస్తా కదా అంటే నేను ఇవ్వను అండి, నువ్వు ఇచ్చేవాడివా, ఈ విధంగా మాట్లాడేసరికి ఆయన ఫీజులు లేచిపోయినాయి. ఎవరు ఆ రోజు హైదరాబాద్కి చెందినటువంటి గొప్ప నాయకుడు దడుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. అంటే పాదయాత్ర షర్మిల చేస్తేనే డబ్బులు ఇవ్వకుండా అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏ విధంగా షర్మిలను అతను అణిచేశాడు అంటే, ఇప్పుడు షర్మిల నుంచే తనకు పోటీ రాజకీయంగా ఆ వారసత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, మరి తను రాజశేఖర రెడ్డిని ఇవాళ ఏంటి, అసలు అతను రాజశేఖర రెడ్డికి చెడ్డ పేరు తెచ్చాడు అంటే, తండ్రి మించిన పరిపాలన చేస్తాడని అతను ముఖ్యమంత్రిని చేస్తే ఆ రోజు ఏమని చెప్పాడు,
మీ ఇంట్లో మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకునేలా పాలన సాగిస్తా అన్నాడు. జగన్ ఫోటో గోడకు పెడతాం కాదు, ఆ గోడకున్న రాజశేఖర రెడ్డి ఫోటో ఇసిరేసేటట్టుగా పాలన సాగింది. ఓకే. రాజశేఖర రెడ్డి అనుచరులందరినీ ఇబ్బంది పెట్టాడు. ఎవరైతే రాజశేఖర రెడ్డి అమితంగా ప్రేమిస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒకళ్ళు కాదు, ఇద్దరుగా. ఇప్పుడు షర్మిల మరి ఆ రోజు అసూయ, తండ్రి తనకన్నా మరి చెల్లినే ఎక్కువగా ప్రేమిస్తాడన్న అసూయ అతనిలో వటవృక్షంగా చిన్నప్పటి నుంచే పెరిగిపోయి షర్మిల పట్ల ఈ ద్వేషం, కడప పార్లమెంట్ సీట్ అడిగితే ఇవ్వకపోవడం, రాజ్యసభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పంపకపోవడం. అతను చెప్పిన ఒక పెద్ద సిద్ధాంతం ఏంటి? ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే ఒకళ్ళు వ్యాపారం చేసుకోవాలి, ఒకళ్ళు రాజకీయం చేయాలని కొత్త సిద్ధాంతం జగన్ పాలసీ కింద చెప్పడం. దానికి మరి షర్మిల ఆశ్చర్యపోవటమే కాదు, మరి వీళ్ళందరూ ఎవర్రా నాయన అని ఒక లిస్టు చదివింది. అవినాష్ రెడ్డి ఎవరు? మన కుటుంబం కాదా? సుబ్బారెడ్డి ఎవరు? మన బాబాయ్ కాదా? ఇంతమందికి ఇక ఇప్పుడు కమలాపురం ఎమ్మెల్యే సీట్ ఎవరికి ఇచ్చావు? మన మేనమావకు కాదా? అక్కడ రాని ఈ కుటుంబ సిద్ధాంతం నా ఒక్క విషయంలో ఏంటని కదా తన ఫైటు. అందుకే తను అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది. సరే, ఫెయిల్ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరగానే వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమ ఇరిగిపోయింది. నన్ను తిడుతోంది, మరి నా చెల్లి పైన నా ప్రేమ ఇరిగిపోయింది, మా అమ్మ చెల్లి చేతుల్లో ఆటబొమ్మగా మారింది. ఇది కదా అతను రాసిన అఫిడవిట్. ఎన్సిఎల్టీలో వేసిన కేసు అదే. ఇప్పుడు ఈ కేసు సెటిల్ అయిందా అని అడుగుతున్నా. ఆస్తుల పంచాయతీ కొలుక్కొచ్చిందా? ఆ రోజు మరి జెరూసలం వెళ్తూ విమానంలో ఏంటి పంచాయతీ? ఆయనే పెట్టాడు కదా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే పంచాయతీ పెట్టి పారేశాడు. ఏమని? ఇప్పుడు నీకు ఒక కొడుకు కూతురు, ఇప్పుడు నీకు అల్లుడు వస్తాడు, కోడలు వచ్చుద్ది, నాకు ఇద్దరు అల్లుళ్ళు వచ్చి నెత్తనెక్కుతారు, మనం కలిసి ఉన్నట్టు కలిసి ఉండరు పాప్స్, కాబట్టి పంచుకుందాం అన్నాడు. అసలు వాళ్ళమ్మ ఆశ్చర్యపోయింది. అదే అంది జగన్మోహన్ రెడ్డిని, ఏమని? ఆ కుర్చీలో ఉన్నది మా అన్నయ్య కాదని. అసలు ఎంత మాట అన్నదంటే మామూలు మాటలా ఆ రోజు షర్మిల జగన్ ఉద్దేశించి అన్న మాటలు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం అంటోంది అదే. అవన్నీ ఇవాళ సమసిపోయాయా? ఇప్పుడు ప్రేమ పెరిగిందా? ఏంది ఈ ప్రేమ జగన్మోహన్ రెడ్డి? మొన్నేమో ఇరిగిపోయిందన్నావు తిడుతుందని, ఇప్పుడేమో మళ్ళీ సెటిల్ చేసుకుంటానంటున్నావు. సెటిల్ చేసేవాళ్ళు ఉన్నారు, ఓకే, నో ప్రాబ్లం. ఆ రోజు సాయిరెడ్డి, సుబ్బారెడ్డి ప్రెస్ మీట్లో ఏమన్నారు? షర్మిల ఆస్తులన్నీ చదివారు. ఇంత ఆస్తులు ఇచ్చాం, తిట్టు వదిలిపెట్టింది వాళ్ళమ్మ. ఏమని? సుబ్బారెడ్డి నువ్వు బంధువువి, సాయిరెడ్డి నువ్వు ఆడిటర్, నువ్వు మా దగ్గర పనిచేసావు, మా ఆయన దగ్గర పనిచేసావు, మా కొడుకు దగ్గర పనిచేసావు, పెద్ద జీతగాడివి, నీకు అన్నీ తెలుసు. నువ్వు షర్మిల పేరిట కొన్న ఆస్తులు లిస్టు చదివావు, జగన్ పేరిటున్న కొన్న ఆస్తుల లిస్టు చదవలేదేంటి అని అడిగింది. మేమిద్దరం మొగుడు పెళ్ళాలం మా పేర్ల మీద కొనుక్కోవాలా ఆస్తులు. రాజశేఖర రెడ్డి పేరు మీద, విజయమ్మ పేరు మీద. కొన్నది ఎవరి పేరు మీద? షర్మిలే కాదు కృష్ణ, అసలు వీళ్ళిద్దరి పేర్ల మీద కొన్నప్పుడు సునీత పేరు మీద కూడా కొనేవాడు. ఓకే. రాజశేఖర రెడ్డి సునీతను వేరుగా చూడలేదు. తమ్ముడు కూతురు కదా అని చెప్పి ఏమి పక్షపాతం కూడా లేదనమాట. అంటే ఒకట్లే, ఏమి మన కష్టం పడి సంపాదించినవి కాదు కదా, కొట్టినయే కదా అని చెప్పి ముగ్గురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేవాడు. ఓకే. ఒకే రోజు పెట్టేవాడు రిజిస్ట్రేషన్ కూడా. అసలు ముగ్గురు వెళ్ళేవాళ్ళు సంతకాలు పెడతానికి, ఫోటోలు దిగటానికి. అట్లా సాగిన బంధం చూసావా ఏమైందో? ఇప్పుడు 3 ముక్కలు అవటం కాదు, సునీత దారి సునీత, షర్మిల దారి షర్మిల, మొత్తం నాకే కావాలా? ఎంత కావాలి జగన్మోహన్ రెడ్డి? ఎంత కావాలి? మొత్తం ఆంధ్రప్రదేశ్ భూమి అంతా చాలా, ఆంధ్రప్రదేశ్ గనులన్నీ చాలా. ఓకే. పోనీ ఇంకేం కావాలి? ఆంధ్రప్రదేశ్ వద్దు, తెలంగాణ, కర్ణాటక, అసలు మొత్తం భారతదేశమే లాగిపారాయి, మడిచిపెట్టాయి. అది ఇక్కడ సమస్య. అది ఏది? ఆశ, దురాశ. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్వార్థం, అతని పతనం. ఇప్పటికైనా దాన్ని గనక వాళ్ళ తల్లి కోరుకున్నట్టుగా ఏంటి మారాలి. జగన్మోహన్ రెడ్డి మారతాడని ఆశిస్తున్నా.
అని రాసింది లేటెస్ట్ లెటర్లో. అదే దానికి స్టాంపు కూడా వేసినట్టుంది. చూడలేదా? సరే. చూసావుగా? మళ్ళీ నాతో చెప్పేసి అదే నోటరీ చేసిన లెటర్ గురించి చెప్తున్నా. ఉమ్. నువ్వు కాదులే నోటరీ చేసింది, అతను ఎవరో చేశారు. సరే. ఆ నోటరీ చేసిన లెటర్లో ఏమని రాసింది? నలుగురు మనవాళ్ళకి సమానంగా ఆస్తి ఉండాలనేది మరి నా దేవుడి ఆజ్ఞ అంది. ఉమ్. అందరూ ఏమంటారు? దేవుడు అంటే యేసై అనుకుంటున్నారు. నా దేవుడు అంటే ఎవరు? భర్త. రాజశేఖర రెడ్డి ఆజ్ఞ ఉమ్. నలుగురు మనవలకి సంతానం సమానంగా ఉండాలి. ఇప్పటికైనా అంజలి మరి రాజారెడ్డి, హర్ష, వర్ష ఉమ్. ఈక్వల్గా ఇస్తాడా లేదా చెప్పు. ఉమ్. 60-40 అన్నాడు ఆ రోజు విమానంలో పంచాయతీ. అసలు ఆ 40 కూడా లాక్కున్నాడు. ఓకే. ఇప్పుడు 50-50 చేస్తాడా లేదా? ఓకే. మరి ఆ రకంగా రాజీ కుదిరిందా లేదా? మళ్ళా నువ్వు రాజీ చేసింది ఎవరని అడుగుతావు? రేవంత్ రెడ్డి, శివకుమారా, అసలు ఎందుకు రాహుల్ గాంధీయే చెప్తే పోలా ఓకే. ఈ పంచాయతీ ఏదో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.